జగదేక వీరుడు అతిలేగు సుందరి సినిమా ఇక్కడ తీశారనమాట. బుర్రా కేవ్స్ ఇవి చూసుకున్న తర్వాత కాఫీ ప్లాంటేషన్ చూడాలి. తర్వాత చూడాల్సింది బొటానికల్ గార్డెన్, చాలా అందంగా ఉంటుంది. సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్. నేను మీ శ్రీకాంత్. మీరు అందరూ బాగుండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. సో మీకోసం నేను అరకు అయితే వెళ్ళబోతున్నాను. అరకు అందాలన్నీ మీకు చూపించడానికి. సో అరకు ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా ఎక్కడ ఎన్ని రోజులు ప్లాన్ అయింది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా వెళ్ళాలి. సో మా ఊరు సైదాపురం. మా ఊరు నుంచి నేను వెళ్ళాలంటే గూడూరు జంక్షన్, గూడూరు నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాను వైజాగ్ వరకు. వైజాగ్ నుంచి మార్నింగ్ అంటే ఇక్కడ నైట్ 7 o'clockకి ట్రైన్ బయలుదేరుతుంది. మార్నింగ్ 5:30కి వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ నుంచి 6:50కి మన కిరణాల్ ఎక్స్ప్రెస్ ఉంది. సో అరకు చూడాలంటే ఆ కిరణాల్ ఎక్స్ప్రెస్ ఖచ్చితంగా మనం దాంట్లోనే వెళ్ళాలి. సో నేనైతే తత్కాల్లో చేసుకున్నాను. ముందుగా ఇప్పుడు అనుకున్నాను కాబట్టి నాకు తత్కాల్లో 1000 రూపాయలు అయితే టికెట్ పడింది. సో మీకు ఎంత పడుతుంది ముందుగా బుక్ చేసుకునేది మొత్తం వీడియోలో చెప్పుకుందాం. సో స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి అందాలు ఎన్నో మీకు చూపిస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మన గూడూరుకి అయితే రైల్వే స్టేషన్కి వెళ్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కి అరకు స్టార్ట్ చేద్దాం. మీరైతే తప్పకుండా చూడండి. అరకులో మీరు చూడాల్సిన ప్రదేశాలు చాలా అయితే ఉన్నాయి. వాటన్నిటి పేర్లు నేను చెప్తాను. సో మాకు ఈ ఓవరాల్ బడ్జెట్ అయితే 15,000 అయింది. ఆ 15,000 ఎందుకు అయిందంటే మేము చేసిన చిన్న తప్పుల వల్ల. ఆ తప్పులు అయితే మీరు చేసుకోకుండా చూసుకోండి. ఆ తప్పులు ఏంటంటే మేము 1 month ముందు రూమ్స్ కానీ టికెట్స్ కానీ బుక్ చేసుకోకపోవడం. సో గూడూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ట్రైన్ కోసం వెయిటింగ్. సో ఇంకో 15 నిమిషాల్లో ట్రైన్ వస్తుంది. సో ఎక్కేసి డైరెక్ట్ ఈ ట్రైన్ పేరు వచ్చేసి ఖరగ్పూర్ ఎక్స్ప్రెస్. డైరెక్ట్ గూడూరు నుంచి చెన్నై నుంచి వస్తుంది. గూడూరు స్టాపు, నెక్స్ట్ విజయవాడ నాన్ స్టాప్గా వెళ్ళిపోతుంది. సో మనకి వైజాగ్ అనేది 5:30కి చేరుకుంటుంది. 6:30కి మనకి అక్కడ కిరణాల్ ఎక్స్ప్రెస్ ఉంది. సో దానికి ఖచ్చితంగా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన ట్రైన్ అయితే వచ్చేసింది. దీన్ని ఎక్కేసి ఇంకా జర్నీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 20 minutes అయితే వెయిట్ చేసాం రైల్వే స్టేషన్లో. దానికి లేట్ వెళ్ళదు. సో ఇంతకుముందు పడిన వానల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయిందని మనం విన్నాం కదా. సో కృష్ణమ్మ అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సో పక్కనే కనకదుర్గమ్మ గుడి కూడా కలకల్లాడిపోతుంది వెలుగులతో. వైజాగ్లో అయితే దిగేసాం. సో మనకి రిజర్వేషన్ కిరణాల్ ఎక్స్ప్రెస్కి దొరకలేదు. జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము. సో అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. అది రిజర్వేషన్ అవ్వలేదు. అవుతుంది అనుకున్నాం, బట్ అవ్వలేదు. సో రిజర్వేషన్ ఇది జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం అప్పుడే. సో ఇదే మేము చేసిన రెండో తప్పు అనమాట. టికెట్ బుక్ చేసుకోకపోవడం కిరణాల్ ఎక్స్ప్రెస్కి. ఏదైనా ముందుగా ఉంటే ముందుగానే అనుకోండి, టికెట్లు బుక్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది అనమాట కిరణాల్ ఎక్స్ప్రెస్. దీంట్లోనే అందరూ అరకు వెళ్ళాలనుకుంటారు. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ గ్లాసుతో కనిపిస్తున్నాయి కదా, ఇవి వెస్టర్న్ కోచ్లు అనమాట. దాంట్లో వెళ్తేనే వ్యూ చూడగలం అరకు. ఈ కిరణాల్ ఎక్స్ప్రెస్ అనేది వైజాగ్లో 6:30కి మార్నింగ్ బయలుదేరుతుంది ప్రతిరోజు. మేమైతే దీనికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము రిజర్వేషన్ చేసుకోలేదు. బట్ జనరల్ టికెట్ తీసుకున్నాం, కానీ చాలా మంది అయితే ఉన్నారు. ఆ ట్రైన్లో వెళ్ళినా కూడా మనం వ్యూ ఎంజాయ్ చేయలేము. సో సెకండ్ ఆప్షన్గా మేము బస్సులో అయితే వెళ్తున్నాము. అరకు వెళ్ళడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రైన్కి ఎందుకు ఇస్తారంటే శృంగవరపు కోట వరకు మామూలు నార్మల్గానే ఉంటుంది. శృంగవరపు కోట దాటిన తర్వాత ఆ కొండల్లో అనేది ఆ ట్రైన్ అనేది వెళ్తుంది, ఆ గుహల్లో వెళ్తుంది. ఆ వ్యూ మొత్తం మనకి కళ్ళకు కట్టినట్టు ఆ ఉస్టాడమ్ కోచ్ల్లో పోతేనే మనకి అట్లా అనిపిస్తుంది అనమాట. పుష్పరాజ్ సేమ్ బస్ జర్నీ కూడా అంతే. శృంగవరపు కోట నుంచి ఘాట్ రోడ్ ఉంటుంది. 70 kilometers అయితే ఉంటుంది. వ్యూ మొత్తం చూడండి ఎలా ఉందో.
జర్నీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మన తెలుగింటి ఆడపడుచు చీర కడితే ఎంత అందంగా ఉంటుందో ఆ కొండల చుట్టూ ఆ మంచు అంత అందంగా ఉంది. అన్నీ కూడా స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ అక్కడక్కడ కనిపిస్తున్న మనకి ట్రైబల్ హౌసెస్ అయితే ఉంటాయి. వాళ్ళు చేసే ఫార్మింగ్ కూడా చూడొచ్చు. సో ఓవరాల్ నేను మా ఊరు నుంచి నేను అరకు చేరుకోవడానికి 2380 రూపాయలు అయితే అయ్యింది. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ అవుతుంది. గూడూరు నుంచి ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే 380 రూపాయలు. నేను తత్కాల్లో చేసుకున్నాను కాబట్టి నాకు 2 టికెట్లు 2000 అయితే పడ్డాయి. వైజాగ్ నుంచి 380 రూపాయలు అయితే 2 టికెట్లు తీసుకున్నారు. అరకులో రూమ్లు రిసార్ట్స్ చాలా ఉంటాయి. మీకు హరిత హిల్ రిసార్ట్స్ అని ఏపీ టూరిజంలో ఉంటుంది. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో బుక్ చేసుకోండి. 1000 రూపాయలు అయితే రూమ్ పడుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్లీ అరకు అయితే రీచ్ అయిపోయాము. సో రూమ్ కూడా తీసుకున్నాము. బడ్జెట్లోనే దొరికింది. బుక్ చేసుకోలేదు అనమాట. మేము మామూలుగా అయితే బుక్ చేసుకోవాల్సింది, దొరకలేదు ఈ సీజన్ కాబట్టి. ఈ హోటల్ నేమ్ వచ్చేసి దింసా రిసార్ట్స్ అనమాట. ఇందులోనే మనం రూమ్ బుక్ చేసుకున్నాం. పర్ డేకి వచ్చి 1500 తీసుకున్నారు. 2 డేస్కి అయితే బుక్ చేసుకున్నాం. ఇక్కడ అరకులో ఏమేమి తిరగాలి, ఏమేమి చూడాలి, జగదేక వీరుడు అతిలేగు సుందరి సినిమా ఇక్కడ తీశారనమాట. బుర్రా కేవ్స్ ఇవి చూసుకున్న తర్వాత కాఫీ ప్లాంటేషన్ చూడాలి. తర్వాత చూడాల్సింది బొటానికల్ గార్డెన్, చాలా అందంగా ఉంటుంది. అరకు దగ్గరలో ఉన్న చాపరాయి వాటర్ ఫాల్స్, తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ, అరకు ట్రైబల్ మ్యూజియం అప్పట్లో ఎలా బతికే వాళ్ళని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అవి చూసిన తర్వాత మీరు చూడాల్సింది కాఫీ మ్యూజియం అనమాట. ఇక్కడ కాఫీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా మీకు నచ్చిన కాఫీ ఆర్డర్ చేసుకొని తాగొచ్చు. కాఫీ ఎలా పండించే వాళ్ళు, ఎవరు కనిపెట్టారు అనేది ఈ మ్యూజియంలో మీరు చూడొచ్చు. ఈ అరకులో మొత్తం ఎన్ని ప్లేసులు ఉన్నాయి, వాటికి ఎలా వెళ్ళాలి, ఆటో ఛార్జెస్ ఎంత తీసుకుంటున్నారు, క్యాబ్ ఛార్జెస్ ఎంత చేస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఇంకొక వీడియో. ఆ వీడియో మీరు చూడాలంటే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి. ఖచ్చితంగా అరకు అయితే రండి, బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.